తలలు వంచండి. మన ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, నాయన కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి. ఇక నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటి వరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటును భద్రపరిచాను నాయన. కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటును భద్రపరుతుందో ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానం బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి. అతి సుందరుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశ మహాకాశములను అంత ఆశీనుడైనటువంటి మా దేవ మీకే ఘనత. మృత్యుంజడువైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. సమాధానకర్త యొక్క దేవ మీకే మహిమ. ఆది సంభూతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. జీవము గల మా దేవ మీకే మహిమ. కృపగల మహారాజా నీకే స్తోత్రం. భూమాకాశంలో సూచించినటువంటి మా దేవ మీకే ఘనత. కరుణా సంపన్నుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. కీర్తన నీడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశముందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే మహిమ. జాలిగల దైవమా మీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి మీకే స్తుతి. బలము గల మా దేవ మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపురమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి ఆయన అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి తండ్రి ఆత్మ సంబంధం ఒక జన్మను మాకు దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇకనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఇదిగానైనా మా తల్లి గర్భాన్న పండింది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు ఆయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో పాపం చేసి ఉన్నామయ్యా. తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీరు సముద్ర అగాధ జలంలో విసిరివేసితనని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపలన్నీ మన్నించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి హిమము కంటే తెల్లగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని కడుగు పవిత్రపరచమని అర్థిస్తున్నాం నాయన. అయా నీవు దయాళుడు తండ్రి, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవై తండ్రి. తండ్రి ఇక తండ్రి మా పాపలన్నిటి కూడా మీ సన్నిధిలో మన్నించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపములను తండ్రి మేము పడిపోకుండానట్ల తండ్రి నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీ ఆత్మశక్తిని ఒక దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీరు ఎక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాం నాయన. నాయన మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడ్డానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచు తండ్రి ముందుకు సాగుటకు తండ్రి మాకు జ్ఞానము, బుద్ధి, వివేకము తండ్రి మాకు అనుగ్రహించండి అయ్యా. అయా మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. నాయన మేము ప్రార్థన చేయుటకు మాకు ప్రార్థనా శక్తిని దయచేయండి అయినా, ప్రార్థన దొప్పటి దయచేయండి అయినా, ప్రార్థన వరమును మాకు దయచేయండి అయ్యా. అయా తండ్రి యుక్తముగా మాకు ఏ విధముగా ప్రార్థన చేయాలో మాకు తెలియట్లేదా తండ్రి. మా ఆత్మతోనూ మా మనస్సుతోనూ తండ్రి మేము ప్రార్థించినట్లు తండ్రి ఆయన యాకోబు వలె తండ్రి మేము ప్రార్థించినట్లు పట్టుదల కలిగి ప్రార్థించినట్లు మాకు శక్తిని, సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో తండ్రి మాకు నాయన పావురము వలె వివేకముగా ఉండినట్లు, పాముల వలె వివేకముగా ఉన్నట్లు, పావురం వలె పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన సహాయం చేయమని అర్థిస్తున్నాం పరం తండ్రి. ఇక నాయన మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి నాయన ఒక హృదయం అనే తండ్రి మా హృదయం మాయలో మేము చిక్కుకొని పోకున్నట్లు నాయన తండ్రి మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యం మా హృదయం తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి వాక్య ప్రకారం బ్రతున్నట్లు తండ్రి మా మనస్సులను బహు జాగ్రత్తగా కాపాడుకోవటానికి తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. నాయన ఇంద్రియ నిగ్రహముల కొరకు తండ్రి మీ సన్నిధిలో మీ ఆత్మ సహాయాన్ని అర్థిస్తున్నామయ్యా.
అయ్యా తండ్రి అంతరేంద్రులను హృదయంలో పరీక్షించే దేవుడు నీవేనయ్యా. నాయన నీతియు యథార్థమైన భక్తి గలవారమై తండ్రి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా కోపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలిచి ఉండకూడదని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. మేము కోపం మాట్లాడుటకు నిదానించి మాట్లాడినట్టు మాకు సహాయం చేయండి తండ్రి. ఇక నేను దురాత్మల సమూహంతో పోరాడటకు కావలసినటువంటి మీ ఆత్మశక్తిని మాకు ఇవ్వండి అయ్యా. ఆపద్దినమందు దురాత్మలు ఎదురించడానికి కావలసినటువంటి ప్రార్థన శక్తిని మాకు దయచేయండి అయ్యా. నాయన ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన విజ్ఞాపన చేయుటకు తండ్రి పూర్ణమైన పట్టుదలతో తండ్రి ప్రార్థన చేయుటకు నాకు తండ్రి మాకు బుద్ధిని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా దుష్టుల ఆలోచన చొప్పున నడవక తండ్రి పాపుల మార్గం ఉండేలా ఒక అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు, అట్టివారు నీటి కాలువలు యారని నాటబడిన చెట్టు వలె ఉందరని నాయన కీర్తన గ్రంథం మొదటి 2-3 అధ్యాయాలలో తండ్రి మొదటి అధ్యాయం 3-4 వచనాలలో తండ్రి మొదటి నుంచి 3-4 వచనాల్లో మీరు రాయించారు కదా తండ్రి. అట్టివారిగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. మా హృదయం నుండా మీ వాక్యాన్ని భద్రపరచుకోండి, సహాయం చేయండి. మీ వాక్యం ధ్యానించుచుండగా తండ్రి మా హృదయాలు తెరవండి అయ్యా. అయ్యా మీ చిత్తానుసారంగా బ్రతినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ ఉపదేశం మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. నీ ధర్మశాస్త్రం అనుసరించటకు మాకు బుద్ధిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అప్పుడు మా పూర్ణ హృదయంతో దాని ప్రకారం మేము నడుచుకుందాము నాయన. వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు మా కన్నులు తిప్పివేయండి నాయన. మీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించమని అర్థిస్తున్నాం తండ్రి. నేను బ్రతుకున్నట్లు మీ కరుణా కటాక్షంలో మాకు దయచేయండి తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని తండ్రి. నాయన మోసకరమైన నాలుక నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించమని అడుగుచున్నాం తండ్రి. యెహోవా మా నోటికి కావలించము నాయన. నా పెదవుల ద్వారంలోకి కాపు పెట్టమని అడుగుచున్నాము తండ్రి. పాపం చేయవారితో మేము దుర్నీతి కార్యంలో చొరపడకున్నట్లు తండ్రి మా మనస్సులను దుష్కార్యములకు తిరగనీయకము తండ్రి. వారి రుచికల పదార్థాలు మెంతన కిందనుగాక నాయన తండ్రి. యెహోవా తండ్రి మీకే మొరపెట్టుకునిచున్నాం నాయన. మా ఆశ్రయ దుర్గము నీవే తండ్రి. సజీవులున్న భూమి మీద తండ్రి మా స్వాస్థ్యము నీవే అని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నాయన ఇదిగో తండ్రి ఆయన అలనాడు ఎర్ర సముద్రము వద్దకు తండ్రి ఇజ్రాయెల్ వచ్చినప్పుడు తండ్రి వెనక నుండి శత్రు సైన్యము ముందు నుండి నాయన త్రోవలేక తండ్రి మీ సన్నిధిలో ఏ విధముగా అయితే మొరపెట్టుకునిచున్నారో తండ్రి ఆ విధముగానే తండ్రి మేము కూడా మొరపెట్టుకునిచున్నాం తండ్రి. నాయన వెనక శత్రువు నాయన ఇగో ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నటువంటి శత్రువు వెనక నాయన ముందు తండ్రి ఇదిగోనైనా మా సమస్యల సుడిగుండంలో పడి ఉన్నామయ్యా. అయ్యా మాకు ఎటు వెళ్ళాలో తెలియలేని దారి లేనటువంటి వారుగా తండ్రి ఇదిగోనా మా ప్రియులు ప్రార్థన ఆలకిస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఏ సమస్యలతో ఏ బాధలతో ఏ ఇబ్బందులతో ఉన్నారో నాయన అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒక మారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దేరకలు చడిన భద్రపరచండి అయ్యా. అయ్యా మీరున్న లోకానికి మేము మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి అయ్యా. అయ్యా అగో తండ్రి మీ సన్నిధిలో విద్యార్థుల్ని తండ్రి యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి చదువు యందు తండ్రి మీరు నాయన నాయన వారికి జ్ఞానమందును బుద్ధిమందును తండ్రి వర్ధిల్లినట్లు సహాయం చేయండి అయ్యా. ఇగో తండ్రి నీ బిడ్డల ఒళ్ళు మొక్కల వల్ల నీ బల చుట్టూ ఉందిరని లేఖనం సెలవిచ్చున్నది కదా అట్టి కృపను మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా ఇగో ఏ సమస్యలున్నా ఏ బాధలున్నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి బలమైన నామాన్ని బట్టి తండ్రి ఇక నేను విడుదల ప్రకటిస్తున్నామయ్యా. తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక ప్రార్థన విడిచిన ప్రతి బిడ్డలు సాతానుడు కట్టిన ఏ కట్టులనైనా తండ్రి విడిపించడానికి తండ్రి ఇప్పుడే తండ్రి రిలీజ్ చేస్తున్నామయ్యా. సహాయం చేసినందుకు మీకు వేలాది అసలు చెల్లిస్తున్న తండ్రి. ఇక నాయన ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ తండ్రి ఏనైనా సాతానుడు కట్టిన ఏ కట్టులనైనా తండ్రి ఇప్పుడే నాయన విడుదల ప్రకటన చేస్తున్నాం తండ్రి. నాయన మీరు కృప చూపించినందుకు మీకే వేలాది అసలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మీరు సహాయం చేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు ముందుగా తెలియజేస్తున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి మా శరీరంలో ఏ పాపము ఏలకున్నట్లు నాయన మీ సహాయాన్ని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన దాన్ని మా శరీరంతో తండ్రి మిమ్మును మహింపరచినట్లు తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు తగిన శక్తిగల వారం అగినట్లు తండ్రి మాకందరికీ సిద్ధపడతా ఇచ్చండి అయ్యా. అయ్యా శరీరానుసారం
ఆత్మానుసారులు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుదురని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. మేము ఆత్మానుసారంగా బ్రతుకున్నట్లు నాయన మా అందరికీ నాయన బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవించినట్లు సహాయం చేయండి నాయన. మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచండి నాయన. మీరు ఎక్కడ లేడలో కాచి కాపాడమని అర్థిస్తున్నాం తండ్రి. దుష్టుల ఆలోచనల నుండి మా హృదయాలను విడిపించం నాయన. సాతాను తంత్రాల్లో మేము పడిపోకున్నట్లు మేము ఆత్మ సహాయం దయచండి తండ్రి. మర్మలు బయలుపరిచే దేవుడు నీవే అని తండ్రి. మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి నాయన మా లేఖనాలు మీరు ధ్యానించడానికి కావలసినటువంటి మా మనస్సులు తెరవండి నాయన. ఇదిగోనండి మీ పరిశుద్ధ గ్రంథం మేము ధ్యానించుచుండగా అందులో మర్మములను మాకు తెలియజేయండి అయ్యా నాయన. మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి తండ్రి నిష్కపటమైన మనసుతో తండ్రి మేము ప్రార్థన చేయనట్లు మాకు ప్రార్థన నేర్పండి నాయన. మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి అంధకార సంబంధమైన సమాధుల నుండి మా ప్రాణాలను విడిపించండి అయ్యా. అయా మేలుతో మా హృదయాన్ని తృప్తిపరుచున్నందుకు మీకు వేలాది కొత్త దశలు చెల్లిస్తున్నామనైనా. లోకాశలో కానీ, నేత్రాశలో కానీ, శరీర మోజులుగా పడవకుండా తండ్రి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నేను లేఖనములు గ్రహింపజేసే మంచి మనసును మాకు ఇవ్వండి అయ్యా. రాజా మా దేవా, మీరు నా లోకానికి మేము వచ్చినట్లు తండ్రి మేము ఆ ఎడల మీ దయ చూపించండి దేవా. దేవా మా ప్రార్థనకు చెవియోగ్య తండ్రి, మా ప్రార్థనకు సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి మా ప్రియులైనటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ దేరెక్కల చాటును భద్రపరచండి ఆయన. వారి ప్రతి అవసరతలు తీర్చమని వేడుకుంటూ తండ్రి వారి కుటుంబాలలో ఐక్యతను, సమాధానాన్ని తండ్రి దయచండి ఆయన. ఇక ఏ బిడ్డ తండ్రి ఇకనైనా భర్త నాయన రక్షణలోకి వస్తే భార్య రక్షణలోకి రాలేదో, ఏ బిడ్డ అయితే భార్య రక్షణలోకి వచ్చి భర్త రక్షణలోకి రాలేదో అటువంటి కుటుంబాలకి ఇప్పుడే విడుదల ప్రకటిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.